దేవుని పరిశుద్ధ నామం స్తోత్రములు. దేవుని పేరట ఈ ఆరాధన చూస్తున్న వీక్షకులందరికీ, దైవబిడ్డలందరికీ మా ప్రత్యేకమైనటువంటి శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమమయ, నీ పరిశుద్ధ పాదములు కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించి ప్రారంభించబడచ్చు. ఆరాధనలో మీరుండండి, మీ నామాన్ని మహిమపరచుకోండి. పాడే పాటల ద్వారా, గ్రంథపటం ద్వారా మీ నామాన్ని కనపరచుకోండి. ఆది నుండి అంత్యం వరకు ఆత్మధ్వర్యంలో ఈ ఆరాధన అంతయు జరిగించుకున్నామని యేసు క్రీస్తు పుణ్యనామమున తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తుతించుమా నా ప్రాణమా, నా అంతరంగపు సమస్తమా, స్తుతించుమా నా ప్రాణమా, నా అంతరంగపు సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములను, యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువకుమా, దేనిని మరువకుమా. ఆహా ఆహా లా 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 లా, ఆహా ఆహా లా 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 లా. స్తుతించుమా నా ప్రాణమా, నా అంతరంగపు సమస్తమా, స్తుతించుమా నా ప్రాణమా, నా అంతరంగపు సమస్తమా. సమాధి నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు, నీ దోష సంకటములన్నీయు తొలగించి ఉన్నాడు. సమాధి నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు, నీ దోష సంకటములన్నీయు తొలగించి ఉన్నాడు. కరుణించి నిన్ను పలువేళలా విడిపించే పాప బంధకములను లా 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 లా, లా 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 లా. స్తుతించుమా నా ప్రాణమా, నా అంతరంగపు సమస్తమా, స్తుతించుమా నా ప్రాణమా, నా అంతరంగపు సమస్తమా. కరుణా కటాక్షముల మొగుటంబును నీ శిరము పైన చేను, మేలుతో నీరు హృదయాంబును సంపూర్ణముగా నింపెను. కరుణా కటాక్షముల మగుటాంబును నీ శిరము పైన చేను, మేలుతో నీదు హృదయాంబును సంపూర్ణముగా నింపెను. సన్నుతించి కీర్తింతును సకలము నొసగిన సర్వేశుని. ఆహా ఆహా లా 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 లా, ఆహా లా 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 లా. స్తుతి
నా ప్రాణమా నా అంతరంగపు సమస్తమా స్తుతించుమా నా ప్రాణమా నా అంతరంగపు సమస్తమా యెహోవా చేసిన ఉపకారములను యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువకుమా దేనిని మరువకుమా దేనిని మరువకుమా దేనిని మరువకుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. మరొక పాట పాడుకుందాం. ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఆత్మపూర్ణులై ప్రభుని ఆరాధించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. ప్రత్యేకమైన సమయంలో పాస్టర్ గారు నా ప్రియ కుమార్తె వచ్చి పాట పాడుతారు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ఇప్పుడు ఎంత మంచి దేవుడు యేసయ్యా అని పాట పాడుకుందాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడవలేదే యేసయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడవలేదే యేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నా దేవ
స్తోత్రం. ఎంతో ప్రత్యేకమైనటువంటి పాట మనం విన్నాం ప్రియమని దేవుని బిడ్డలారా. మరొక పాట పాడుకుని మిగతా భాగంలోనికి మనం వెళ్దాం. ప్రియ అందరూ కూడా మరి ప్రభుని ఆరాధించాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాము. ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్నటువంటి లైవ్ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు. గ్రేస్ గాస్పల్ పెంటెకోస్టల్ చర్చ్ తరపు నుండి మీ అందరికీ మా వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొక ప్రత్యేకమైన పాటను పాడుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రభుని స్తుతించాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే మా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే మా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నానంటదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నానంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నానంటదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నానంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి
నానంటదు, నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నానంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, 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 నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు 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 పాడదాం. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా కావాలయ్యా. యేసు నీవే కావను, నాతో కూడా కావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవు కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షేతనంటదు.
రావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థించి ప్రారంభించబడిన ఈ ఆరాధనలో ప్రభు ఇంతవరకు ఉండి పాడిన పాటల ద్వారా ప్రభు తన నామమును మహిమపరచుకున్నాడు. జరగనైన కార్యక్రమం అంతట్లో ప్రభు మనతో ఉండి ఆయన నామాన్ని మహిమపరచుకునులాగున మన రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి నీ కొందనాలు స్తుతులు ఈ ఆరాధనలో ఇంతవరకు ప్రభువా పాడిన పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచుకున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. జరగనైన కార్యక్రమం అంతట్లో ప్రభువా మీరుండండి, మీ నామాన్ని మహిమపరచుకోండి, మీ ఆత్మ కార్యం ఇక్కడ జరిగించండి. ప్రసన్నత, నీ ప్రత్యక్షత బిడ్డలపై కురిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్రంథపఠనం చదువుకుందాం. బైబిల్ గ్రంథం ఉన్నవారు బైబిల్ గ్రంథాన్ని తెరిచి 23వ దావీదు కీర్తన చదువుకుందాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 23వ దావీదు కీర్తన చదువుకుందాం. కీర్తనలు 23. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. దేవుడు కీర్తన భాగం మనందరం వినుకోలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొద్ది నిమిషాలు ప్రభుని ఆరాధన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. కొద్ది నిమిషాలు ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచినట్లయితే కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం, స్తుతిద్దాం, స్తుతిద్దాం. ప్రభుని ఆరాధన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికే స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. స్తుతులకు పాత్రుడానికే స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతులకు పాత్రుడానికే స్తోత్రములు, 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 స్తోత్రములు. స్తుతుల మీద ఆసీనుడు అయిన మా దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు.
ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్తుతిస్తారో వాళ్ళ మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన దేవా నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఇశ్రాయేలు చేయు స్తోత్రాల మీద ఆశీనుడు అయిన మా దేవానికే స్తోత్రములు నాయన, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము నాయన, స్తోత్రం 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 స్తోత్రం. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండని వైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా, అండని వైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున్న కురిసిన నీ కృప, మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున్న కురిసిన నీ కృప, బలపరచినయ్యా, నిన్నే గణపరతునయ్యా, నన్ను బలపరచినయ్యా, గణపరతునయ్యా. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచండి. పరమ తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు స్తోత్రం 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 హల్లెలూయా 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 యేసయ్యా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. జరగనైన వాక్య పరిచర్య అంతట్లో ప్రభువా మీరుండండి, మీ నామాన్ని మహిమపరచుకోండి ప్రభువా. వాక్యము ద్వారా అనేక మంది బలపరచబడినట్లు దీవించబడినట్లు దేవా మీరు మాట్లాడండి, నీ స్వరమెత్తి మాట్లాడండి, నీ మెల్లని స్వరాన్ని వినిపించండి తండ్రి. నీ స్తోత్రములు ప్రభువా. ఎంతమంది అయితే వింటూ ఉన్నారో ప్రభువా వారందరికీ ప్రభువా విడుదల ప్రకటించబోతున్నందుకు కొందనారు, స్వస్థత కలిగించబోతున్నందుకు కొందనారు, ధైర్యపరచబోతున్నందుకు కొందనారు. నీ అద్భుత కార్యము వారి కుటుంబాల్లో ఆవిష్కరించబోతున్నందుకు కొందనాలు స్తుతులు స్తోత్రాలు దీవించి ఆశీర్వదించి. గ్లోరీ 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 హల్లెలూయా 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 స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మన మధ్యలో ఉన్న సేవకురాలు మనం ప్రార్థనలో నడిపిస్తాం. మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. రాజువైన దేవా నీకే స్తుతులు నాయన, స్తోత్రములు తండ్రి. గొప్ప కార్యాలు జరిగించువాడా నీకే స్తోత్రము నాయన. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రములు తండ్రి నాయన. అయా నాయన ఈ పునరుద్ధాన దినమందు ప్రభువ నాయన అయా ఈ లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి మీ కృపను అనుగ్రహించారయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రములు తండ్రి నాయన. పరిశుద్ధ దేవుడు ప్రభువ నాయన భయంకరమైన దినాల్లో ప్రభువ మేము జీవిస్తుండగా ప్రభువ నాయన ఎక్కడ చూసిన ప్రభువ
ప్రభు నాయన భయంకరమైన విపత్తులు జరుగుచుండగా ప్రభు పరిశుద్ధాత్ముడ మీ కాపుదల, మీ కంచి, మీ భద్రతను ప్రభు నిన్ను ఎరిగిన బిడ్డలందరికీ అనుగ్రహిస్తున్న దేవుడవు ప్రభు, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. నమ్మదగిన దేవుడవి, నమ్ముకోదగ సహాయకుడు వేస్తాయా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రములు తండ్రి నాయన. ప్రతి ఒక్కరి పైన ప్రభు నాయన మీ ఆత్మని ప్రభు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కాపుదల ప్రతి ఒక్క బిడ్డ పైన ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా నాయన ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పైన ప్రభు నాయన మీ అభిషేకాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. మీ కాపుదల దయచేయండి ప్రభు నాయన. నెమ్మది ఇవ్వండి, సమాధానం ఇవ్వండి ప్రభు నాయన. అయ్యా నీకు వందనాలు ప్రభు నాయన. అయ్యా నాయన వర్షిప్ జరుగుచుండగా ప్రభు మీ సన్నిధి మాతో ఉంచారయ్యా. ఈ కార్యక్రమం మొదలుకొని ప్రభు ఇప్పటి వరకు మీ కాపుదలను మాతో ఉంచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. జరగనైన కార్యక్రమం అంతటిలో కూడా మీరు ఉండండి ప్రభు. మీ సేవకుని అభిషేకించి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. మీరు మాట్లాడితే ప్రభు నాయన మేము జీవించగలుగుతాం ప్రభు. మీ జీవము కలిగిన మాటల చేత ప్రభు మాతో మీరు మాట్లాడండి ప్రభు నాయన. పరిశుద్ధాత్ముడ మీ హస్తాలకు ప్రభు నాయన మమ్మల్ని అప్పగిస్తున్నాం ప్రభు. చూస్తున్న బిడ్డలందరినీ కూడా అప్పగిస్తున్నాం తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడ మీ హస్తాలకు పరిపూర్ణముగా ప్రభు మమ్మల్ని మేము అప్పగిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా ఈ కరోనా ప్రభు నాయన, అయ్యా నాయన ఈ వ్యాధిని ప్రభు నాయన మీరు ప్రభు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేశానికి స్వస్థతనిమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా ఏ కీడు ప్రభు మా గుడారాలపైకి రాకుండా మీరు కంచి ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నెమ్మది దయచేయండి ప్రభు. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రములు తండ్రి నాయన. నమ్మదగిన దేవుడా మీ హస్తాలకు పరిపూర్ణముగా మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రియమైన ఆ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడాలని, అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాం. ఎంతవరకు జరిగిన కార్యక్రమం అంతటిలో మనతో కూడా ఉండి సహాయం చేసిన పరిశుద్ధాత్మ దేవునికి మన రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాన్ని చదువుకుందాం. 2 దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. 2 దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి చదివి వినిపించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగం మనందరి వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించి పాలింపచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించి ప్రారంభించబడిన ఈ ఆరాధనలో ప్రభువా ఇంతవరకు మీరు ఉన్నారు, మీ నామాన్ని మహింపరుచుకున్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ప్రభువానికి స్తోత్రములు నాయన. జరిగిన కార్యక్రమం అంతట్లో పరిశుద్ధాత్ముడా మాతో కూడా మీరున్నందుకు మీకు వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వాక్య పరిచర్యలకు వెళ్తూ ఉండగా చదవబడిన లేఖన భాగములో నుండి ప్రభువా మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే తండ్రి స్తోత్రములు నాయన మేము బ్రతుకుతాము. మీరు మాట్లాడితే మేము జీవించబడతాం. మీరు మాట్లాడితే ప్రభువా మాకు స్వస్థత కలుగుతుంది, మాకు విడుదల దొరుకుతుంది తండ్రి, మాకు ఆదరణ కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది వినిచున్న వారికి నాయన. నీ అద్భుతీయమైన మాటలు మీ ప్రజలకు, నీ బిడ్డలకు మీరు అందించమని, ఏ ప్రాణికి ఏది అవసరమో, ఏ కుటుంబానికి ఏది అవసరమో, ఏ సమూహానికి ఏది అవసరమో ప్రభువా ఆ మాటను ఈ దీనుడు ద్వారా, ఈ పురుగు ద్వారా మీరు అందించ మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తే ఈ 2 దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో ఈ రాయబడిన మాటను మనం ధ్యానం చేద్దాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి
తమ చెడు మార్గములను విడిచిన ఎడల, నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వారి ప్రార్థన విని వారు దేశమును స్వస్థపరిచేను. ఈ చదవబడిన ధ్యానాంశంలో 4 విషయాలు కనబడతాయి. ఒకటి, తమ్మును తాము తగ్గించుకుని. రెండవది, ప్రార్థన చేయాలని. మూడవది, వెతకాలని. నాలుగవది, తమ చెడు మార్గములను విడిచిపెట్టాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం పరిశీలన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడును గాక. ఆయన అద్భుతమైన మాటలు మనకు అందించును గాక. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దేశమును స్వస్థపరిచేదను. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కరోనా వైరస్ గురించి చాలామంది భయపడుతున్నారు, చాలామంది. కానీ క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఉండాలి, క్రైస్తవుడికి విశ్వాసం ఉండాలి, దేవుని బిడ్డలైన మనకు విశ్వాసం ఉండాలి. ఎందుకంటే ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఏ తెగులు నీ గుడారములో సమీపించదు. అంటే తెగులు రాకుండా దేవుడు కాపాడుతాడు. దేవుడు నీ కుటుంబాన్ని తెగులు రాకుండా కాపాడను గాక, తెగులు సంభవించకుండా కాపాడను గాక. ఆ తెగులు నీ కుటుంబానికి ఏ హాని చేయకుండా దేవుడు నిన్ను నిత్యము నడిపించును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 విషయాలు ఎవరైతే ముందుంటారో, ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే తమ దేవునికి ప్రార్థన చేస్తారో, చెడు మార్గాలు విడిచిపెడతారో, వారి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి స్వస్థత, నూతనమైనటువంటి ఆశీర్వాదమును దేవుడు కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటాడు కదా, తమ్మును తాము తగ్గించుకుని. ఏం చేయాలట అండి? స్వస్థత కలగాలి అంటే, దేవుడు స్వస్థత ఇవ్వాలంటే, దేశాన్ని బాగు చేయాలంటే, ప్రజలను బాగు చేయాలంటే, ప్రజలను దేవుడు కాపాడాలంటే, ఈ భయంకరమైనటువంటి ఈ కరోనా వైరస్ నుండి, ఈ రోగము నుండి ప్రజలను దేవుడు కాపాడాలి అంటే చేయవలసిన మొదటి పని ఏంటంటే, తమ్మును తాము తగ్గించుకోవాలి. సంఘమైన కావచ్చు, కుటుంబమైన కావచ్చు, భక్తుడైన కావచ్చు, ప్రార్థనాపరుడైన కావచ్చు, సమూహమైన కావచ్చు, అది దేశమైన కావచ్చు, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కావచ్చు. దేవుడు కోరుకుంటుంది ఏంటి అంటే, ఒకవేళ బాగు చేయాలని, ఒకవేళ నువ్వు ఆలోచిస్తూ ఉంటే, బాగుపడాలని, ఈ రోగము నుండి నువ్వు బయటపడాలని, ప్రభువును మహిమపరిచే గొప్ప పాత్రగా నీ ఉండాలని ఒకవేళ నువ్వు కోరుకుంటే, నా యేసయ్య సెలవిస్తున్నాడు ఏమని అంటే, దీన్ని నీవు ఏం చేయాలంటండి? తగ్గించుకోవాలి, రిక్తునిగా చేసుకోవాలి, రిక్తునిగా చేసుకోవాలి. ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడతారని లేఖన భాగం సెలవిస్తుంది. తమ్మును తాము తగ్గించుకుని వారు హెచ్చించబడును. అంటే ఈ రోగ భయం నుండి నిన్ను పై స్థానంలో దేవుడు నిలబెడతాడు. అంటే రోగము నీకు అప్పగిస్తాడు, అది నీ పాదాల కింద వేసి తొక్కుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడంటే నువ్వు తగ్గించుకుని ఆయన సముఖానికి వచ్చినప్పుడు, ఆయన ఆవరణములోకి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు, ఆయన పాదాల చెంతకు వచ్చినప్పుడు, ఆయన రెక్కల నీడకు వచ్చినప్పుడు, ఆయన ఆవరణములో నిన్ను నీవు తగ్గించుకుని ఆయన సముఖంలోకి వచ్చినప్పుడు. తగ్గించుకోవడం అనగా ఒకడు దేవాలయంలోకి వచ్చాడు, ప్రార్థన చేయడానికి 2 వ్యక్తులు దేవాలయానికి వచ్చారని రాయబడి ఉంది. వాడిలో ఒకడు సుంకరి, వాడిలో ఒకడు పరిసయ్యుడు. 2 కూడా ప్రార్థన చేయడానికి వచ్చారు. కానీ ఒకని ప్రార్థన వెంటనే జవాబు దొరికింది. వాడికి వెంటనే విడుదల ప్రకటించబడింది. వెంటనే వాడు విమోచన పొందాడు. వాడు వెంటనే జవాబుని పొందాడు. నీతిమంతుడిగా తిరిగి ఇంటికి వెళ్ళాడని రాయబడి ఉంది. వెంటనే దేవుడు నీకు జవాబు ఇవ్వాలంటే, ఏదైనా సూత్రం ఉంది బైబిల్ గ్రంథంలో అంటే, నిన్ను నీవు తగ్గించుకోవాలి, నిన్ను నీవు రిక్తునిగా చేసుకోవాలి. ప్రభు పాదాల చెంతకు వచ్చినప్పుడు అండి, మనం ఎవరమో మర్చిపోవాలి, మనం ఎలాంటి వారమో మర్చిపోవాలి, మనం ఏ కోవకు చెందిన వారమో మర్చిపోవాలి, మన ఆధిక్యతలన్నీ పక్కన పెట్టేయాలి, మన గొప్పతనం అంతా పక్కన పెట్టేయాలి, మనం ఎంత జ్ఞానవంతులమో మర్చిపోవాలి, మనం ఎంత బలాఢ్యులమో మర్చిపోవాలి. దేవుని సముఖానికి వచ్చినప్పుడు ఆయన సహాయాన్ని పొందబోయే వ్యక్తి ఆయన ఎదుట తన్ను తాను తగ్గించుకోవాలి. సుంకరి ప్రార్థన అద్భుతం. దేవుడు నిన్ను అలాంటి వ్యక్తిగా చేయును గాక.
నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకున్నట్లయితే ఏం చేస్తాడటండి? దేశమును స్వస్థపరుస్తాడటండి. రోగము రాకుండా, రోగము యొక్క బారిన పడకుండా నిన్ను దేవుడు కాపాడుతాడు. పాపినైనా నన్ను కరుణించమని ప్రార్థన చేసేటండి. అంటే వాడు ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. అంటే దేవుని ఎదుట మనం ఎంత ప్రజల మధ్య, ఊర్లోను గ్రామంలోను, మనం ఉంటున్న దేశంలో మనం ఎంత గొప్పవారమైనా కావచ్చు, ఎన్ని ధర్మ కార్యములు చేయగలిగినటువంటి సామర్థ్యత కలిగిన వారమైనా కావచ్చు, దేవుని ఎదుటకు వచ్చినప్పుడు నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఆయన పవిత్రుడైన దేవుని ఎదుట, సైన్యములకు అధిపతి యెహోవా ఎదుట నిన్ను నువ్వేం చేసుకోవాలంటే తగ్గించుకోవాలి. దావీదు మహారాజు అయ్యుండి, చక్రవర్తి అయ్యుండి, అయ్యా నేను నరుడును కాను, పురుగును అంటున్నాడు. నిజంగానే జీవితంలో తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యం. శంకర దగ్గరకు వస్తున్నాను. ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, పాపినైనా నన్ను కరుణించమని అతడు చేసిన ప్రార్థన. అంటే తను తాను ఏం చేసుకున్నాడు అంటే, ఎంత గొప్పవాడైనప్పటికీ, ఎంత నీతిమంతుడైనప్పటికీ తను తాను ఏం చేసుకున్నాడు అంటే దేవుని ఎదుట తగ్గించుకున్నాడు. నువ్వెంత గొప్పవాడైనా కావచ్చు, దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకోవాలి. నినివే పట్టణస్థులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తుంటే, రాజుగారు సింహాసనమును వీడి తన ఆధిక్యతల పక్కన పెట్టి, తన అధికారాన్ని పక్కన పెట్టి, తన రాజునన్న విషయాన్ని పక్కన పెట్టి దేవుని ఎదుట ఎలా తగ్గించుకున్నాడో తెలుసండి? రాజవస్త్రాలు తీసివేసి గోనెపట్ట కట్టుకుని. గోనెపట్ట దేనికి సాదృశ్యం అంటే తగ్గింపు జీవితానికి సాదృశ్యం. దేవుని ఎదుట నిన్ను నీవు ఒక గొప్ప వ్యక్తిగా నిలబడాలి అంటే, ఒక అమూల్యమైన పాత్రగా, విలువైన పాత్రగా నువ్వు ఉండాలి అంటే నిన్ను నీవు ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. ఎప్పుడైతే రాజుగారి నినివే పట్టణ ప్రజలందరూ తగ్గించుకుని ప్రార్థన చేశారో, దేవుడు వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించాడు, ఆశ్చర్యాలు జరిగించాడు. కోపపడిన దేవుడే వారి మీద జాలిపడ్డాడు. ఈవేళ ప్రపంచం అంతటి మీద దేవుడు ఒకవేళ జాలి పడాలని ఈ ప్రజలు కోరుకుంటే, ఈ జనాంగం కోరుకుంటే, వీరు చేయవలసిన పని ఏంటి అంటే, రాజులైన కావచ్చు, అధికారులైన కావచ్చు, గొప్పవారైన కావచ్చు, ధనికులైన కావచ్చు, చిన్నవాళ్ళు వదులుకుని గొప్పవారి వరకు అందరూ చేయవలసిన పని ఏంటంటే తమ్మును తాము తగ్గించుకుని దేవుని పాదాల చెంతకు రావాలి. దేవుడు అలాగ మిమ్మల్ని చేయడుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటి పని ఏంటంటే, దేశమును దేవుడు స్వస్థపరచాలంటే వారందరూ ఏం చేయాలటండి? తమ్మును తాము తగ్గించుకోవాలి. రెండవది ఏం చేయమన్నాడు అంటే, ప్రార్థన చేసి అనే మాట మనం వింటూ ఉన్నాం. ప్రార్థన చేసి. ప్రార్థన నీకు విజయాన్ని ఇస్తుంది, ప్రార్థన నీకు విడుదల ఇస్తుంది, ప్రార్థన నీకు విమోచన ఇస్తుంది, ప్రార్థన నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది, ప్రార్థన నీ జీవితాన్ని లిఫ్టప్ చేస్తుంది, ప్రార్థన నీ జీవితాన్ని మార్చేస్తుంది, ప్రార్థన నీ పరిస్థితుల్ని మార్చేస్తుంది, ప్రార్థన నీ స్థితిగతులను మార్చేస్తుంది, ప్రార్థన నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తుంది, ప్రార్థన నువ్వు గొప్ప కార్యాలను చూసేటువంటి వ్యక్తిగా దేవుని సముఖంలో నిన్ను ప్రార్థన నిలబెడుతుంది. ప్రార్థనే నీకు జయము, ప్రార్థనే నీకు దీవెన, ప్రార్థనే నీకు సంతోషం, ప్రార్థనే నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తుంది, ప్రార్థనే నీవు కోల్పోని అన్నిటినీ నీకు అనుగ్రహిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసిన ఎడల. ప్రార్థన చేయాలండి. దేవుని సముఖంలో మనం ప్రార్థన చేయాలి. దేవుని సముఖంలో మనం ప్రార్థన చేయాలి. దేవుని సముఖంలో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించేదా, 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 ప్రార్థించేదా. నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు సేవించేదా యేసు రాజా, నిన్నే
సేవించేదా యేసు, నీకే స్తోత్రములు నాయన. సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, 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 సేవించేదా నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, ప్రాణమున్నంత వరకు, మట్టిలో చేరే వరకు. వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం, వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు స్వస్థతనివ్వాలి అంటే ప్రార్థన మనము చేయగలగాలి. ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తాడో, ఏ బిడ్డ అయితే ప్రార్థన చేస్తుందో, ఏ తల్లి అయితే ఏ తండ్రి అయితే ప్రార్థన చేస్తుందో, ఏ కుమారుడు ఏ కుమార్తె అయితే ప్రార్థన చేస్తుందో, ఏ కుటుంబం అయితే ప్రార్థన చేయగలిగే కుటుంబంగా ఉంటుందో ఆ కుటుంబంలో దేవుని స్వస్థత, దేవుడు అనుగ్రహించు స్వస్థత ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవేళ చాలామంది ఏం చేస్తున్నారు అంటే ప్రార్థన మానేశారు, భయము గుప్పిట్లో ఉండిపోయారు. ఏం జరుగుతుందా, ఏం జరుగుతుందా, ఏం జరగబోతుందా, ఏమైనా జరగని, ఏమైనా ఏమైనా జరగని, అపాయము నీ యొద్దకు రాదు, కీడు నీ యొద్దకు రాదు. ఎందుకంటే నీ దేవుడు నీ పక్షమున ఉన్నాడు. దేవుడు నీ పక్షమున ఉండగా నీకు విరోధే ఎవడు? అది సాతానైనా కావచ్చు, రోగమైన కావచ్చు, విపత్తు అయినా కావచ్చు, సునామీ అయినా కావచ్చు, రోగమైనా కావచ్చు. అది నిన్నేమే చేయలేదు, భయపడవలసిన అవసరం లేదు. నువ్వు చేయవలసిందల్లా ఏంటి అంటే ప్రార్థన చేయాలి. ఎవరు భయపడతారు ఇంతకీ? ప్రార్థన లేని వాడు మాత్రమే భయపడతాడు. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉండదో, ఏ వ్యక్తి జీవితంలో అయితే ప్రార్థన ఉండదో ఆ వ్యక్తి మాత్రమే భయపడతాడు. ఈవేళ నువ్వు భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే నా యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు అన్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసిన ఎడల, ప్రార్థన చేయాలి దేవుని సముఖంలో. 59వ దావీదు కీర్తన, 59వ దావీదు కీర్తన, క్షమించాలి, యెషయా 59వ అధ్యాయము, యెషయా 59వ అధ్యాయము 1వ వచనం. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుసు కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. చాలండి. చదవబడిన లేఖన భాగంలో మనం గమనించినట్లయితే విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదటండి. అంటే దేవుడు ప్రతి వాని ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ప్రార్థించగలిగితే, నువ్వు మనవి చేయగలిగితే, దావీదు అంటాడు, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలీడినాడు, ఆయన నా ప్రార్థన ఆలకించెను. ఎంత గొప్ప మాట అండి. నువ్వు దేవునికి ప్రార్థించాలి, నువ్వు దేవునికి మనవి చేయాలి. ఎలాంటి కొరవైనా, ఎలాంటి కటకమైనా, ఎలాంటి స్థితి అయినా దేవుడు బాగు చేయగలిగినటువంటి సమర్థుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఊరిలో ఒక తల్లి ఒక కుమారుడు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు భోజనం చేసి 3 రోజులు అయిపోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు సహాయం చేయట్లేదు. ఎంతోమందిని అడిగిందా తల్లి, మాకు సహాయము చేయండి. 3 దినములు అయిపోయింది మేము భోజనం చేసి. 4వ దినం కూడా వచ్చింది. 4వ దినం కూడా ఆమె అడుగుతూ ఉంది, అయ్యా నా బిడ్డ చిన్నవాడు, ఆదరణ లేనిదాన్ని అయ్యా, సహాయం లేనిదాన్ని, బంధువులు లేనిదాన్ని, నాకంటూ ఎవరు లేదయ్యా, మమ్మల్ని పోషించే వాళ్ళు ఎవరు లేరు, నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను,
నా కుమారుడికి భోజనము కావాలి. చాలా మందిని అడిగింది ఆ తల్లి, మాకు ఆహారం పెట్టమని, మాకు సహాయము చేయమని. నువ్వే స్థితిలోనైతే ఉన్నావు, ఏ పరిస్థితి అయితే నిన్ను అలా మార్చేసిందో, ఏ లేమైతే నిన్ను కృంగతి చేసిందో, ఏ రోగమైతే నిన్ను కృంగతి చేసిందో, ఏ భయమైతే నిన్ను కృంగతి చేసిందో, ఏ పరిస్థితులు అయితే నిన్ను అలా మార్చేసాయో, కృంగిపోయావో ఏ పరిస్థితుల వలన, ఆ పరిస్థితులన్నిటిలో నుండి నిన్ను లేవనెత్తగలిగేది ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ తల్లి ఆ కుమారుడి కొరకు, వారిద్దరి ఆకలి తీరడం కొరకు ఆమె చాలామంది సహాయం అడిగింది. ఎవరు సహాయం చేయలేరు, ఎవరు నీకు సహాయం చేయకపోవచ్చు, నా యేసయ్య మాత్రం నీకు సహాయం చేస్తాడు. అమ్మా, సహోదరుడా, సహోదరి, ఆయన సహాయము చేయగలిగిన దేవుడు. అయితే 4 రోజులు అయిపోయింది. 5వ రోజు తెల్లవారుజామున ఆ కొడుకు అంటున్నాడు, ఆ కుమారుడు అంటున్నాడు, అమ్మా నేను ఇంక చనిపోతానమ్మా, ఈ ఆకలి బాధను భరించలేకపోతున్నానమ్మా, తట్టుకోలేకపోతున్నాను, నేను చనిపోతానమ్మా అని గావు కేకలు పెడుతున్నాడు. ఏం చేయాలో తెలియలేదు. ఇంచుమించు 3-4 గంటల సమయము, తెల్లవారుజాము. అప్పటి నుండి ప్రార్థన చేస్తుంది. అప్పుడు లేపడు ఆ కుమారుడు, నాకు ఆకలేస్తుంది, చనిపోయే స్థితిలో నేనున్నాను. ఈ వేళ మన పరిస్థితులు మనల్ని చంపేవిగా మార్చేసి ఉండొచ్చు. ఏ స్థితికైనా ఆయన చాలిన దేవుడనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ స్థితిలో నుండైనా, ఏ పరిస్థితిలో నుండైనా నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు, సమర్థుడైన దేవుడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెల్లవారుజామున 4 గంటల నుండి ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. ఎట్టా నా కొడుకుని బ్రతికించుకునేది, నా కుమారుని ఎలా బ్రతికించుకునేది, ఏం పట్టి బ్రతికించాలి. ఏడుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది ప్రభు సముఖంలో, కన్నీళ్లు విడుస్తూ ఉంది. మార్గం తెరువు బాబు, యేసు బాబులో మార్గము తెరువు, ద్వారము తెరువు బాబు. ప్రార్థన చేస్తే ముయ్యబడిన ద్వారాలు తెరవబడతాయి. ఆగిపోయిన ఆశీర్వాదం తిరిగి ప్రారంభం అవుతుంది నీ జీవితంలో. ప్రార్థన నిన్ను ఉన్నతమైన శిఖరములో నిలబెడతాది. అలాగే దేవుడు నిన్ను నిలబెట్టునగాక, అలా నీ కుటుంబాన్ని బలపరచునగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మిన వారు చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 5 అయింది, 6 అయింది, 7 గంటల సమయం అయింది, 8 గంటల సమయం అయింది. ఆ తల్లి మోకాళ్ళ మీద ఉండి అలా ప్రార్థన చేస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన ముగించుకుని బయటకు వచ్చింది. 9 అవుతుంది ఉదయం. ఎప్పుడు కనపడని ఒక బేకరీ షాప్ ఎదురుగా కనబడుతుంది. ప్రార్థన నీకు ద్వారాలు తెరవగలిగేది. అందుకే ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము నీకు వీలు చిక్కినప్పుడల్లా నువ్వు దేవుని సముఖంలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి. దేవుని ఆవరణంలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఉన్న చోటన నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, వారి అభివృద్ధి కొరకు, వారి క్షేమం కొరకు, వారి ఆరోగ్యం కొరకు, వారి ఎదుగుదల కొరకు, వారి పాలించుట కొరకు, వారి దేవునిలో ఉండుట కొరకు, నీ కుటుంబం దేవుని స్తుతించుట కొరకు, నిత్యము దేవునిలో నడుచుట కొరకు ప్రార్థన చేయి. ఆ కుమారుని బ్రతికించుకోవడం కొరకు లేచింది మొదలుకుని 9 గంటల వరకు ప్రార్థన చేసి బయటకు వచ్చింది. ఎప్పుడు కనపడని షాప్, బేకరీ ఆమె వెంటపడింది. గబగబా బేకరీ దగ్గరికి వెళ్ళింది. బేకరీ వాడిని అడిగింది, అయ్యా నా కుమారుడు పోవడానికి సిద్ధంగా ఉన్నాడు, సావసిద్ధమై ఉన్నాడు, ఆకలిని భరించలేక చనిపోయే స్థితిలో ఉన్నాడయ్యా, ఒక రొట్టె ముక్కని పెట్టవా, ఒక రొట్టెని ఇవ్వా, నా బిడ్డ ఆకలి తీర్చుకోవడానికి.
కొంచెం రొట్టెని సహాయం చేయవా అని అడిగింది. నీ షాప్ కొరకు నీ కొరకు ప్రార్థన చేస్తాను, దయచేసి సహాయం చేయమని అడిగితే ఎటకారంగా షాపు యజమాని చాలా ఎటకారంగా మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? ప్రార్థన రొట్టెలు ఇవ్వదు. ఎటకారం చేశాడు. ప్రార్థన రొట్టెలు ఇవ్వదు. వెళ్ళమన్నట్టుగా కించపరిచే విధంగా మాట్లాడాడు. మళ్ళీ వెంటనే ఏమన్నాడు తెలుసా? ఏది ప్రార్థన పేపర్ మీద రాసివు, రొట్టెలు తూగుతాయేమో చూద్దాం అన్నాడు. వెంటనే తల్లి ఆ పక్కన ఒక అబ్బాయి ఉంటే బాబు కొంచెం పేపర్ ముక్క ఇవ్వు నాయన, పేపర్ ముక్క ఇవ్వు నాయన, ఆ పేపర్ ముక్క మీద కొంచెం ప్రార్థనని మాట రాసి పెట్టవని బ్రతిమలాడింది. ఆ అబ్బాయి రాసి పెట్టాడు. తీసుకొచ్చి ఆ షాప్ యజమానుడికి ఇచ్చింది, బేకరీ యజమానుడికి ఇచ్చింది. తక్కిడలో వేశాడు. తూకం రాళ్ళు తీసివేసి తూకం రాళ్ళు వేసే ప్లేసులో ప్రార్థన పేపర్ వేశాడు. అక్కడ బేకరీలో పనిచేసే అబ్బాయిని పిలిచాడు. అబ్బాయి రా అన్నాడు. రొట్టెలు పట్టరమ్మన్నాడు. ఎందుకంటే ప్రార్థన అంటే అతనికి చాలా సులకనగా ఉంది. రొట్టెలు పట్టరా, చూసి ఈ తల్లికి ఇద్దామన్నాడు. వెంటనే రొట్టెలు తీసుకొచ్చాడు. ఎక్కడిలో వేస్తున్నాడు. తుయ్యాలనే ప్రయత్నంతో రొట్టెలు వేస్తున్నాడు. కానీ 2 వేశాడు, 3 వేశాడు, 4 రొట్టెలు వేశాడు, 5 రొట్టెలు వేశాడు. పేపర్ బరువు ఎక్కువైపోయింది. ప్రార్థన అనే మాట రాసినటువంటి పేపర్ పైకి లేవట్లేదు, బరువు ఎక్కువైంది. 7 రొట్టెలు తీసుకొచ్చి ఎక్కడిలో వేశాడు. అది మాత్రం కిందకి వెళ్ళట్లేదు. ఎన్ని రొట్టెలు వేసినా అది తూగేటట్టు కనబడట్లేదు. ఇప్పుడు రొట్టెల వైపు చూస్తున్నాడు, మా అమ్మగారి వైపు చూస్తున్నాడు, రొట్టెల వైపు చూస్తున్నాడు. సహాయం అడగడానికి వచ్చిన ఆ తల్లి వైపు చూస్తున్నాడు, ఆశ్చర్యపోతున్నాడు. ఏమీ అర్థం కావట్లేదు. ఒరే బాబు, నువ్వు ఇంక తీసుకురాక, నా రొట్టెలు తీసుకురాకు, ఈ తల్లిని పంపేద్దామని. ఎందుకంటే షాపులో ఉన్న రొట్టెలన్నీ, కేకులన్నీ వేసి చూసినా కూడా ఈ ప్రార్థన అనే పేపర్ పైకి లేచేటట్టు లేదనుకున్నాడు. భయపడిపోయాడు. ఆ 7 రొట్టెలు తీసి తల్లికి ఇచ్చాడు. అమ్మా, నా కోసం నువ్వు ప్రార్థన చెయ్యమ్మా. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు శక్తి కలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడమ్మ నీ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన లేని వాటిని ఉన్నట్టుగా పుట్టిస్తుంది, లేని వాటిని కలగచేస్తుంది. నీ ప్రార్థన నీ కుటుంబంలో ఏమి లేదని బాధపడుతున్నావా? కరువుతో బాధపడుతున్నావా? లేమితో బాధపడుతున్నావా? ఏమీ లేవని బాధపడుతున్నావా? సమృద్ధి లేదని బాధపడుతున్నావా? తినడానికి లేదని బాధపడుతున్నావా? తాగడానికి లేదని బాధపడుతున్నావా? అయితే నా యేసయ్య చెప్తున్నాడు ఏమని అంటే, నువ్వు తినడానికి తాగడానికి సమృద్ధైన ఈవులు నీ ప్రార్థన నీకు అనుగ్రహిస్తుందని నా యేసయ్య చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 7 రొట్టెలు తీసుకుని వెళ్ళింది, తన బిడ్డకిచ్చింది, తను తింది. వారు ప్రభును స్తుతించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తల్లికి ఆకలి తీరింది, మరణంలో నుండి జీవంలోనికి వెళ్ళింది. కారణం ఏంటి? ప్రార్థన చేసింది. ఈవేళ నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన నీకు విజయాన్ని అనుగ్రహిస్తుంది. ప్రార్థన నీ సమస్యలన్నిటిలో నుండి నిన్ను బయటకు పడేస్తుంది. అమ్మా, ప్రార్థన తేలిగ్గా తీసుకోవద్దు ఎవరు కూడా. ప్రతి కుటుంబంలో ఈవేళ ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. నీ ఇంటిలో బలిపీఠం ఉందా? బలిపీఠం ఉందా నీ ఇంటిలో? యేసయ్య ఇశ్రాయేలు చేయు స్తోత్రాల మీద ఆశీనుడై ఉంటాడని. నీ ఇంటికి వచ్చేసి కుర్చీ వేసి కూర్చోవాలి నీ దగ్గర అంటే, నీ మాటలన్నీ ఆయన వినాలంటే, నీ ప్రార్థన ఆయన వినాలి అంటే నీ ఇంటిలో బలిపీఠం ఉండాలి. అంటే ప్రార్థించే అలవాటు నీకు ఉండాలి. 3వదిగా మనం ధ్యానం చేసినప్పుడు వాడు అంటాడు ఏమని అంటే, యేసయ్య అంటాడు, నన్ను వెదకిని ఎడల ఏం చేయాలటండి? వెదకిని ఎడల. వెతుకుచున్నావా? చాలామంది వేళ మెడికల్ షాపులు ఎక్కడున్నాయో వెతుక్కుంటున్నారు. నిమ్మకాయలు ఎక్కడున్నాయో అని వెతుక్కుంటున్నారు. మాస్కులు ఎక్కడున్నాయో అని వెతుకుతున్నారు.
వీరన్నిటిని ఎదుగుతున్నారు. వీళ్ళ బ్రతకడానికి, తినడానికి, త్రాగడానికి ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని ఎదుగుతున్నారు. ఎక్కడెక్కడ షాపులు తీసుకున్నాయో వాటన్ని ఎదుగుతున్నారు. ఈ కరోనా వైరస్ అంత భయపెట్టేసింది వీళ్ళని. గొప్పవాడు లేడు, పేదవాడు లేడు, అందరినీ భయపెట్టేసింది. ఒకడంటాడు నిమ్మ నీళ్ళు తాగను, ఇంకోడు అంటాడు పారాసిటమాల్ వేసుకోమని. తప్పు లేదండి, తినడం వల్ల త్రాగడం వల్ల ఏ తప్పు లేదు. అలాగని అవన్నీ తినడం వల్ల నేను తప్పు అని అనట్లేదు. కానీ నా యేసయ్య అంటున్నాడు ఏమని అంటే, నా ప్రభు చెప్తున్నాడు ఏమని అంటే, మీ దేశమును నేను స్వస్థపరచాలంటే నన్ను వెతకండి, అన్నిటిని విడిచిపెట్టండి, ఉపయోగం లేని వాటిని విడిచిపెట్టండి, ఉపయోగం లేని వాటిని వెతకటం మానేయండి, ఉపయుక్తమైన దానిని వెతకండి. నిన్నేది రక్షిస్తాదో, నిన్నేది విడిపిస్తాదో, నిన్నేది బాగు చేస్తాదో, నీకేది స్వస్థత ఇస్తాదో, నీ బిడ్డలకు ఏదైతే స్వస్థత ఇస్తాదో అది వెతకమని ప్రభు చెప్తున్నాడు. ఎవరి వలన స్వస్థత కలుగుతుందంటే యెహోవా వలన స్వస్థత కలుగుతుంది. అందుకని దేవుడు ఏమన్నాడంటే, మీ దేశమును స్వస్థపరచదను అన్నాడు. అంటే దేశమును స్వస్థపరచాలంటే మనం ఏం చేయాలంటే ఆయన్ని వెతకాలి. వెతికిన వాడికి ఆయన దొరుకుతాడు. వెతకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. వెతుకు ప్రతి వానికి ఆయన దొరుకును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది ఏమని అంటే, చూద్దామండి బైబిల్ గ్రంథం తెరిచి కీర్తనల గ్రంథం 53వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించుచుండెను. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని పైనుండి చూస్తున్నాడట. ఎవడైనా నన్ను ఎదుగుతాడేమో, ఎవడైనా నా పాదాలు పట్టుకుంటాడేమో, ఎవరైనా నా దగ్గరకు వస్తాడేమో, నా సహాయాన్ని ఎవరైనా అడుగుతారేమో, ఎవరైనా నా వైపు చేతులు ఎత్తుతారేమో, ఎవరైనా మోకరించి నన్ను అడుగుతారేమో అని దేవుడు ఏం చేస్తున్నాడండి, ఆకాశము నుండి ఆయన ఏం చేస్తున్నాడు, నరులను పరిశీలన చేస్తున్నాడు. వీడు ఉదయం లేచిన దగ్గర నుండి ఎక్కడ ట్యాబ్లెట్లు దొరుకుతాయి, ఎక్కడ నిమ్మకాయలు దొరుకుతాయి, ఎక్కడ జ్యూస్ దొరుకుతుందా, ఎక్కడ గ్లూకోజ్ దొరుకుతుందా అని తిరుగుతున్నాడు. మంచిది, అవన్నీ మంచివేనండి, అవన్నీ మనకు కావాలి. ఈ భూమి మీద మనం బ్రతకాలంటే అవన్నీ మనకు కావాలి. ఉదయం లేచి బ్యాగ్ పట్టుకుని వచ్చాడటండి ఒక అబ్బాయి. వస్తే నాకు ఎదురుపడ్డాడు. నేను వెళ్తా ఉన్నాను షాప్లోకి, ఆయన నాకు ఎదురుపడ్డాడు. మొత్తం ఊరందరినీ తిట్టేస్తున్నాడు. కందిపప్పు దొరకలేదని. ఏం దొరకలేదటండి, కందిపప్పు దొరకలేదని. కానీ నా యేసయ్య అంటున్నాడు, ఆయన కనుక నీవు దొరికితే నీకు అన్నీ దొరికినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది దొరకలేదనేటువంటి అసంతృప్తి నీ జీవితంలో ఉండకుండా దేవుడు చేస్తాడు. అన్నీ దొరుకుతాయి, నీకు అన్నీ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. నీ శరీరంలో నీకు కావాలి, నీ శరీర సంబంధమైనవి ఏవేవైతే కావాలో అవన్నీ ఇస్తాడు. ఆత్మ సంబంధమైనవి ఏవేవో కావాలో అవన్నీ ఇస్తాడు. నువ్వు తినడానికి తాగడానికి అన్ని సమృద్ధిగా ఇస్తాడు. మొదట నువ్వు వెతకవలసింది ఎవరు అంటే భోజనమును పానమును కాదు, కానీ నువ్వు దేవుణ్ణి వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి, ఆయన సహవాసాన్ని వెతకాలి. దేవుడు దొరుకుతాడేమని ఉదయం వెళ్ళాడటండి. ఎవరు? దావీదు. వేకువని నీ సన్నిధిని కాచుకుని ఉన్నాను, నిన్ను చూడాలని ఆశ చేత నేను అక్కడికి వెళ్ళాను. దేవుని వెతకాలి. మగ్దలేని మరియా ఇంకా చాలా చీకటి ఉండగానే ముగింపులోకి వచ్చేస్తున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వెతకాలి. ఆశ అటండి, పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి వెతికినప్పుడు వారి జీవితాల్లో ఎన్నడూ లేని ఉద్యమం దొరికిందటండి, ఎన్నడూ లేని ఆనందం సమాధానం ప్రజల్లో కలిగిందటండి. కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి వెతుకుట వలన. లోకములో ఉన్న వాటిని మనం వెతకూడదండి. ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి వెతకాలి. అప్పుడు మనకు అన్నీ దొరుకుతాయి. దేనికోసమైతే నువ్వు వెతుకుతున్నావో. మగ్దలేని మరియా పరుగులు తీసుకుంటూ వెళ్ళింది, బరువెక్కిన హృదయంతో వెళ్ళింది, వేదన హృదయంతో వెళ్ళింది, కన్నీళ్ళు
ఆగిన స్థితిలో మగ్దలేని మరియ బయలుదేరి వెళ్ళింది. యేసు ప్రభుని చూడాలని, యేసు ప్రభుని కనుగొనాలని ఆశ చేత మగ్దలేని మరియ వెళ్ళింది. ఈవేళ దేవుని చూడాలనేటువంటి ఆశ, ఇంట్లో కుటుంబంలో స్వస్థతను చూడాలనేటువంటి ఆశ, దేవుని ప్రత్యక్షతను చూడాలనేటువంటి ఆశ చేత నీ హృదయము వెతుకుతుందా? ఆయన్ని వెతకాలి. ఆశ చేత బరువెక్కిన హృదయముతో దుఃఖముతో ప్రభును చూడాలనేటువంటి ఆశతో వెళ్ళిన మగ్దలేని మరియకు ఆ అనుమానాలన్నీ తీరిపోయాయి. దుఃఖము తొలగిపోయింది, హృదయము తేలికైపోయింది, ఆమె సమస్య తీరిపోయింది. ఈవేళ నీ సమస్య ఏంటి? నీ ఇబ్బంది ఏంటి? నీ లేమేంటి? అవన్నీ తొలగిపోతాయి. యేసయ్య తొలగించును గాక. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నీ ఇంట్లో స్వస్థత ఇచ్చును గాక. దేవుడు నీ ఇంట్లో సమాధానం ఇచ్చును గాక. దేవుడు నీ ఇంట్లో సమాధానం, సంతోషములు, ఆయురారోగ్యములు దేవుడు నీ కుటుంబంలో దయచేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈవేళ దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో నీ దేశము, నీ ఊరు, నీ గ్రామం, మీ ఇల్లు, మీ ఇంటిలో పరిపూర్ణమైన స్వస్థత దేవుడు ఇవ్వాలి అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, ఆయన్ని వెతకాలి. ఇంకేం చేయాలటండి? ముగించేస్తాను. ఇంకో మాట చెప్పేసి ముగించేస్తాను. ఒకే ఒక మాట ఉందండి, మాట చెప్పేసి ముగించేస్తాను. తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఏం చేయాలటండి? చెడు ఏదైతే ఉందో అది విడిచిపెట్టేయాలి. చెడు ఏదైతే ఉందో దాన్ని విసిరేయాలి. చెడు ఏదైతే ఉందో దాన్ని పారేయాలి. ఆ మాట చదువుకుందామండి ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చింది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదను. ఏం చేస్తాడటండి దేవుడు? వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి. పాపలు క్షమిస్తాడా? ముగించేస్తానండి. ఇంకా వీక్షిస్తున్నటువంటి ప్రజల మధ్య నేను ముగించేస్తాను. ఒక 5 నిమిషాల్లో ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి శ్రద్ధగా వినాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. చెడు మార్గంలో విడిచిపెట్టాలండి. దేవుడు అద్వితీయమైనటువంటి ఆయన కృప నిన్ను ఆవరించాలి అంటే నీ హృదయంలో చెడు ఏదైతే ఉందో, నీ ఆవరణంలో చెడు ఏదైతే ఉందో, నీ చుట్టూ నిన్ను అనుకున్నటువంటి పాపం ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలటండి? విడిచిపెట్టేయాలి. చెడు మార్గములను విడిచిపెట్టేయాలి. చెడును దూరం చేయాలి. తప్పిపోయిన కుమారుడితో తన తండ్రి చెప్పాడు, నాయనా నువ్వు వెళ్ళేది సరి అయిన మార్గం కాదు, నువ్వు ఎంచుకున్న మార్గం సరి అయింది కాదు. అన్ని మంచి ఎంచుకుంటారు మార్గమే, ఎందుకు మంచిగా ఎంచుకోరు చాలామంది. మనం కొనుక్కునే కూరగాయలు మంచిగా ఎంచుకుంటాం, మనం వేసుకునే వస్త్రాలు మంచివో కాదో చూసుకుంటాం, మనం వండిన కూర మంచిదో కాదో చూసుకుంటాం, మనం ఉన్న స్థలము మంచిదో కాదో చూసుకుంటాం. ఈ కిటికీ అక్కడ ఉండాలి, ఆ కిటికీ ఇక్కడ ఉండాలి, ఈ గుమ్మం అక్కడ ఉండాలి, ఆ గుమ్మం అక్కడ ఉండాలి. వచ్చినోడల్లా చెప్తాడు ఏమని? ఈ గుమ్మం ఎవడండి ఇక్కడ పెట్టాడని. వాడి మాటకి నా గుమ్మం తీసేస్తాడు, ఆ కిటికీ తీసేస్తాడు. ఇంకొకడు వచ్చి అంటాడు, చెప్పిన అరవై ఎవడంటే ఈ గుమ్మం కిటికీ ఇక్కడ పెట్టారేంటి, ఇక్కడి నుంచి తీసే. గుమ్మం ఎక్కడ పెట్టుకోవాలో, కిటికీ ఎక్కడ పెట్టుకోవాలో 100 సార్లు ఆలోచిస్తాం. కానీ నువ్వు వెళ్ళేటువంటి మార్గంలోనే ఉంది అంతాను. నువ్వెన్ని సెట్ చేసుకున్నా, ఎన్ని సిద్ధపరచుకున్న ప్రయోజనం లేదు. నువ్వు వెళ్ళే త్రోవ, నువ్వు వెళ్ళే మార్గం అది సరి అయిందో కాదో మనం తెలుసుకోవాలి. ఒకని మార్గము వారి ఎదుట అది సరి అయినదిగా కనబడుతుందటండి. తుదకు అది ఎక్కడికి నడుపుతుందటండి? వాడిని మరణములోనికి నడుపును.
మరణంలోనికి. ఈవేళ స్వస్థత కలగాలంటే ఈవేళ నీ మార్గము సరి అయినదై ఉండాలి. అది సరి అయినదైతే, నీ మార్గం సరి అయినదైతే మరణంలో నుండి విడిపిస్తుంది, రోగంలో నుండి తప్పిస్తుంది, అపాయంలో నుండి తప్పిస్తుంది. దేవుడు అంటాడు, ఎంత మంచి మాట, ఎంత మంచి మాట మన కొరకు చెప్పాడు తెలుసండి. జారి పడకుండా నీ పాదములను, కన్నీళ్ళు విడవకుండా నీ కన్నులను కాపాడుతాను. అంటే అపాయం ఏది నీ రాకుండా కాపాడుతాడనే కదా అని అర్థం. అపాయమేమియు, రోగమేమియు, నష్టమేమియు, మరణమేమియు, అవమానం ఏదియో మన మీదకి రాకుండా ఉండాలి అంటే, దేవుడు మనల్ని స్వస్థపరిచి మన దేశాన్ని స్వస్థపరచాలి అంటే మనలో ఉన్నటువంటి చెడు మార్గములు విడిచిపెట్టాలి. చెడు మార్గాలు విడిచిపెట్టేయాలండి. నువ్వు ఆ మార్గాన్ని ఎలకరబాబని చెప్పినా సరే తప్పిపోయిన కుమారుడు నాకు అది సరి అయిందే అనుకున్నాడు. తుదకు అది అతన్ని నష్టములోనికి, అవమానములోనికి, ఆకలిలోనికి, శ్రమలోనికి, దుఃఖములోనికి, ఏమీ లేని పరిస్థితిలోనికి అతను నెట్టేసింది. అది చెడు మార్గం. బాబు, తల్లిదండ్రులు చెప్తారు సంసోనికి, ఆ గజాకు మార్గమున నువ్వు పోకనాయినా. ఈవేళ చాలామంది యవనస్తులకి దేవుడు చెప్తున్నాడు. ఈవేళ చాలామంది యవనస్తులకి ఇంట్లో కూడా తల్లిదండ్రుల ద్వారా మాట్లాడుతున్నాడు. నాయన రే ముగ్గురు వెళ్ళకండిరా బాబు, ముగ్గురు వెళ్ళకండిరా బాబు, ఇద్దరు వెళ్ళకండిరా బాబు, నువ్వు బయటకు పోబాకరా. ఏమంటున్నారు పిల్లలు? ప్రతి యవనస్తుడికి నేను అందించే వర్తమానం ఏంటో తెలుసా? నువ్వు ఇంటిలో కూర్చొని ప్రార్థన చేయాలి సుమా, నీ తల్లి మాట, నీ తండ్రి మాట వినాలి సుమా. వినకపోయినట్లయితే నువ్వే నష్టపోతావు నా కుమారుడా, కుమార్తె. బయటికి వెళ్ళవలసిన పని నీకు లేదు. మన పాల ప్యాకెట్కి వెళ్ళాను నేను. పాల ప్యాకెట్కి వెళ్తే కొట్టు దగ్గర పాల ప్యాకెట్ తీసుకున్నా. ఇలాగ పోలీసు వాళ్ళు దండులాగా వచ్చేసారు. ఒక కుర్రోడు యవనస్తుడు ఉన్నాడు అక్కడ. ఈవేళ పూర్తిగా షర్ట్లు వేసుకోవట్లేదు, పూర్తిగా ప్యాంట్లు వేసుకోవట్లేదు, అన్నీ ఆపాపులే మగపెద్దు. అయితే బాబు షార్ట్లో వచ్చాడు. టీషర్ట్ కూడా ఏదోలాగా ఉంది. టీషర్ట్ కూడా పూర్తిగా శరీరాన్ని కప్పలేదని. పోలీసులకు అబ్బాయి దొరికాడు. వస్త్రాలు ఉంటేనే లాఠీ దెబ్బలు చాలా బలంగా తగిలేస్తాయి. ఈయన ఆఫ్ డ్రెస్లో ఉన్నాడు. రేవెట్టేశారు. ఇక నేను ఆ కొట్టుడు చూసి, బాబు వింటున్నారనుకుంటున్నాను యవనస్తులు, ఆ కొట్టుడు చూసి నేను తీసుకున్న పాల ప్యాకెట్ కూడా, బాబు వినాలి, ఆ పాల ప్యాకెట్ అక్కడ వదిలేసి మా ఇంటికి వచ్చేసాను నేను. కీడు అని తెలిసిన తర్వాత అక్కడ మనం ఉండడానికి వీలు లేదు. ఆ మార్గము సరి అయింది కాదప్పుడు. ఆ మార్గములో మోసం ఉంది, ఆ మార్గములో నష్టం ఉంది, మార్గములో అస్వస్థత ఉంది, ఆ మార్గములో మరణం ఉందని తెలిసిన తర్వాత నువ్వు ఆ త్రోవకు వెళ్ళడానికి వీలు లేదు. అది నిన్ను కబలించేస్తుంది, అది నిన్ను పిండేస్తుంది, అది నిన్ను నాశనం చేసేస్తుంది. గనుక ఆ మార్గమును నీవు విడిచిపెట్టాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటకు లోబడతావో, ఎప్పుడైతే నువ్వు తల్లిదండ్రుల మాటకు లోబడతావో, అప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. తల్లిదండ్రులు చెప్పే మాటలు చాలామంది బిడ్డలకు విలువైన మాటలుగా కనబడవు, దీవెనకరమైన మాటలుగా వినబడవవి. వాళ్ళని నష్టపరిచే మాటలుగా వినబడతాయి వారికి. ఎందుకంటే సాతాను మంచి మాటలు విననవదు, మంచి మాటలకు లోబడనవదు. అందుచేత చెడు మార్గములను మనము విడిచిపెట్టి, వారిని ఏమన్నాడండి? మీ చెడు మార్గములను విడిచిపెట్టేయాలి. చూడండి, ఒక మాట చదువుకుని వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 28వ అధ్యాయం, 28వ అధ్యాయం 13వ వచనం. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. చెడు ఏదైతే ఉందో నీ జీవితంలో, నీ మార్గంలో చెడు ఏదైతే ఉందో దానిని విడిచిపెట్టేయాలి. చెడు అనేది త్రోవలో ఉన్న చెడే, ఒంటిలో ఉన్న చెడే, హృదయంలో ఉన్న చెడే, నేత్రాల్లో ఉన్న చెడే, క్రియల్లో ఉన్న చెడే. దేవుడు ఏమంటున్నాడు అంటే, అతిక్రమములు దాచిపెట్టక.
ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుని కనికరము, కృపావరము నీకు దొరకాలి. దాన్ని అందిపుచ్చుకోవాలి. నువ్వు అంటే నీలో చెడు ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేయాలి. దావీదు చెడు చేశాడు, పాపము చేశాడు, పాపములో పడిపోయాడు, అతిక్రమించాడు. వెంటనే తన అతిక్రమం ఏదైతే ఉందో, తన పాపం ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాడు. దేవుని కనికరము అతని మీదకు వచ్చింది. పోయిన ఆశీర్వాదం తిరిగి వచ్చింది. ఎప్పుడైతే నీవు అతిక్రమాన్ని లేకపోతే ఆ చెడు మార్గమును విడిచిపెట్టేస్తావో, ఆ చెడుని తీసేసుకుంటావో, అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద కురిపించబడుతుంది. 51వ దావీదు కీర్తనలో దావీదు చేసిన ప్రార్థన. 51వ దావీదు కీర్తనలో దావీదు చేసిన ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. దేవా, నీ కృప చెప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమములు తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరుద్ధంగా నేను పాపము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. నేను పాపములో పుట్టిన వాడును. పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. అంతరంగములో సత్యమును కోరుచున్నావు. ఆంతర్యమును నాకు తెలియజేయుము. తెలియచేయుదువు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. ఏమో కంటే చాలండి అంటున్నాడు దావీదు. నా పాపములన్నీ కడిగాయి, నా అతిక్రమాలన్నీ కడిగాయి. నిజమే, ఇంత ప్రార్థన చేసిన దావీదు జీవితంలో దేవుడు కనికరపడి ఎప్పుడైతే చెడుని విడిచిపెట్టాడో, చెడును వద్దనుకున్నాడో, వెంటనే దేవుడు కనికరపడ్డాడు దావీదు మీద. తిరిగి కోల్పోయిన ఆయన సన్నిధిని, కోల్పోయిన పవిత్రతను తిరిగి మరలా దావీదుకి దేవుడు అనుగ్రహించాడు. అలాగే నీ జీవితంలో వీటినైతే కోల్పోయావో వాటన్నిటిని ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఎప్పుడు అంటే నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆయన్ని వెతికినప్పుడు, నీ చెడునంతటిని విడిచిపెట్టినప్పుడు. దావీదు ఎంత బాగా ప్రార్థన చేశాడు. ప్రభువా, నీకే కేవలం విరుద్ధముగా నేను పాపం చేశాను. అమ్మా, నీవు దేవునికి విరుద్ధముగా నీ మార్గములు ఉన్నట్లయితే, నీ ఆలోచనలు ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాటన్నిటినీ తొలగించుకో. చెడేదైతే ఉందో వాటంతటిని కడిగి వేసుకో. దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడు. దేవుడు నీ బిడ్డలను స్వస్థపరచాలనుకుంటున్నాడు. అబ్బా సోదరుడా, సోదరి, ఏంటిని అయితే దేవుడికి నీకు ఏవేవి పాపాలైతే, ఏవేవి అతిక్రమాలైతే దేవునికి నీకు మధ్య అడ్డుగా ఉండిపోయాయో వాటన్నిటినీ తొలగించుకో. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసు. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. నాలోనా 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 శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం. ఆమేన్. హల్లెలూయా, గ్లోరియా, హల్లెలూయా, స్తోత్రము నాయనా. నువ్వు ప్రతి విధమైన పాపమును కడిగి వేసే దేవుడు. నువ్వు అతిక్రమాలు తుడిచివేసే దేవుడు తండ్రి. నీ ప్రజలను నీవు స్వస్థపరిచే దేవుడు నాయనా.
ప్రతి విధమైన పాపము నుండి, ప్రతి విధమైన అస్వస్థత నుండి నువ్వు విడుదలొచ్చే దేవుడు నాయన. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నాలోనా 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 శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరము చూపించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయము నా హృదయములో, కలుగజేయము నా హృదయములో, కలుగజేయము నా హృదయములో, కలుగజేయము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా, నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నాలోనా 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 శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిపెట్టిన ఎడల నేను వారి ప్రార్థన విని వారి దేశమును స్వస్థపరిచాను. స్వస్థత కావాలని నువ్వు కోరుకుంటే, స్వస్థత నీ కుటుంబంలో, నీ జీవితంలో కావాలని ఒకవేళ నువ్వు కోరుకుంటూ ఉంటే నిన్ను నీవు తగ్గించుకోవాలని. సోదరుల సోదరి, నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన్ని వెతికి నీ చెడు మార్గములు విడిచి నీ ప్రార్థన ఆయన వెంటనే ఏ బిడ్డల కోసం, భర్త కోసం, ఏ భర్త అయితే, ఏ భార్య అయితే ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి ప్రార్థన దేవుడు విని స్వస్థపరచాలంటే స్వస్థత దేవుడు నీకు 4 విషయాలు నువ్వు పాటించినప్పుడు
దేవుడు అవి నీ జీవితంలో చూచినప్పుడు తగ్గింపు, ప్రార్థన, ఆయన్ని వెతికేటువంటి ఆ మంచి లక్షణం, చెడును విడిచిపెట్టేటువంటి ఆ హృదయము ప్రభు నీలో చూచినప్పుడు శీఘ్రమే నీకు స్వస్థ అనుగ్రహించబడతాడు. ఈ దేశం అయితే, ఏ దేశాల కోసమైతే మనం ప్రార్థన చేస్తున్నాం, ఆ ప్రార్థన అంగీకరించబడి అందరికి స్వస్థత అనుగ్రహించబడి ఈ ప్రపంచమంతా నెమ్మది కలిగి జీవిస్తారు. అలాంటి కృప ప్రతి జనములోను, ప్రతి దేశములోను దేవుడు అనుగ్రహించాలి. అట్టి కృప దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రములు. ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు, వారి ప్రతి కుటుంబంలో, వారి కుటుంబాల్లో స్వస్థతను అనుగ్రహించండి, విడుదల అనుగ్రహించండి. ఇప్పుడు యేసు నామములో స్వస్థత కలుగునగాక, విడుదల కలుగునగాక. ఏ కుటుంబం అయితే అస్వస్థతతో బాధపడుతుందో, ఏ వ్యక్తి అయితే అస్వస్థతతో బాధపడుతున్నాడో వారందరికీ మీరు విడుదల ఇవ్వండి ప్రభువా. ఆ అస్వస్థతను విడుదల ఇవ్వండి ప్రభువా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నావు నాయన. వారికి స్వస్థతనిమ్మని, వారి కుటుంబాలు స్వస్థత ఇమ్మని, వెత్తబడిన మాటలు బిడ్డల హృదయాల్లో నిలిపి ఫలింపచేయమని యేసుక్రీస్తు పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ నీవు సావాసం కూడిన మనకు, నువ్వు సంఘానికి, ప్రోగ్రామును వీక్షిస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ, గ్రేస్ గాస్పుల్ పెంటెకోస్తల్ చర్చ్ ఆత్మీయ బిడ్డలందరికీ సదాకాలం తోడైంది నడిపించునగాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు రక్తమే చేయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.